देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్ కు స్వాగతం. మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాతకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ఘనస్వాగతం పలికారు. మంజీరా నది పాయలలో ఏర్పాటు చేసిన శివుడు, లింగం, గోవుల భారీ సెట్టింగ్ వద్ద మంత్రి దామోదర రాజనరసింహ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సును మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా భవానీమాత ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. అమ్మవారి ఆలయంలో శివరాత్రి జాగారాలు, పూజలు, ఏడుపాయల వనదుర్గా అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. భక్తులు మెచ్చే, కోరిన కోరికలు తీర్చే దేవతగా పిలువబడే వనదుర్గా అమ్మవారి జాతరకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పిల్లా పాపలతో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోతాయని అన్నారు. నేడు వనదుర్గా అమ్మవారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, జాగారాలు ఉండేందుకు భక్తులు చేరుకున్నారని వివరించారు. వీరంతా వనదుర్గా గుడి ప్రదేశంలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద బస చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు, బస్సులు, విద్యుత్ దీపాల అలంకరణ, భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఈ క్రమంలో ఏడుపాయల్లో భక్తుల రద్దీ నెలకొందని చెప్పారు. జాతర సందర్భంగా వనదుర్గా భవానీమాత ప్రధాన ఆలయాన్ని, మండపాన్ని, ధ్వజస్తంభాన్ని రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా అలంకరించాలన్నారు. ఏడుపాయల మహాజాతర ప్రధానంగా 3 రోజులు జరుగుతుంది. నేడు మహాశివరాత్రి రెండో రోజు జాతర వేడుకల్లో ప్రధాన ఘట్టమైన బండ్ల బోనాలు ఊరేగింపు, 3వ రోజు ఆదివారం రథోత్సవం ఉంటాయన్నారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కలెక్టర్ నేతృత్వంలో సంబంధిత ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాగునీటి వసతి, టాయిలెట్లు, బస్సులు, హెల్త్ క్యాంపులు, గజ ఈతగాళ్లు, ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. आप देख रहे हैं मी6 न्यूज।